లో నీ కొరకు నమ్మకంగా జీవించడానికి సంఘక్షేమం కొరకు మరి కుటుంబాల కొరకు బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి రెబెక్కమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తనకు ప్రభా మరి కడుపు నొప్పితో బాధపడుతూ ఉండగా బిడ్డను ఆదుకోండి, బలపరచండి. రవి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మామయ్య కొరకు, బుజ్జి కొరకు, చంటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అదే రీతిగా నాయన ఇంకెవరెవరు బలహీనతలో ఉన్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా, సహాయం చేయండి ప్రభా. మరి యొక్క చలి వాతావరణం నుంచి బిడ్డలకు కాపాడండి, బలపరిచి భద్రపరచండి. ఈ రాత్రి నీ వాక్యాన్ని మాకిచ్చి మమ్మల్ని బలపరచండి, సహాయపడమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ లైట్లు వేసుకోపోయారా? ఇలా ఆన్ చేశారా? లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనము చదువుదాము. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు. మొదటి వచనం నేను చదువుతాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయిను. సిరియా దేశంలోకి అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రేమ కలిగిన మా తండ్రి, చదవబడిన వాక్య భాగం కొరకు మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సహాయమును మేము కోరుకుంటూ మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ నెలంతా మనము ఈ వర్తమానాలు చూద్దాము. ఇందులో చాలా విషయాలు వ్రాయబడ్డాయి. ముందుగా ప్రజాసంఖ్య గురించి రాయబడింది. మరి ఆ యొక్క రాజు గురించి రాయబడింది. తర్వాత అడ్రస్, గోత్రాల సంఖ్య, ఎవరు ఏ గోత్రంలో జన్మించారనే విషయాన్ని రాయడం జరిగింది. ఈ అడ్రస్లో మరొక భాగం ఏంటంటే ఏ గ్రామంలో జన్మిస్తాడు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ కుటుంబంలో జన్మిస్తాడు అనేది కూడా ఇందులో రాయబడింది. అక్కడ ఉన్న పరిస్థితులను కూడా ఇక్కడ రాయడం జరిగింది. ముందుగా మనం ఇక్కడ గమనించినప్పుడు మొట్టమొదటిది ప్రజాసంఖ్య. ఇశ్రాయేలు ప్రజలు మరి యూదయ పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. కైసరు ఔగుస్తు అనే ఈ యొక్క వ్యక్తి ప్రజాసంఖ్య వ్రాయాలని తెలియచేయటం జరిగింది. మన దగ్గర కూడా 2 సార్లు 2 ప్రభుత్వాలు మారినప్పుడు ఇద్దరు ప్రజాసంఖ్య రాశారు. ప్రతి దేశంలో కూడా ప్రజలు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి ఆ రాజు ఆ యొక్క విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఇలాంటి ప్రజాసంఖ్యలు రాస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు యాకోబు యొక్క సంతానము 12 మంది. ఈ 12 మందిలో యోసేపు
ఐగుప్తు దేశానికి అమ్మబడటం, ఈలోగా వారికి ఆహారం కరువు అవ్వడం, ధాన్యం అయిపోవడం, ఐగుప్తు దేశంలో సమృద్ధిగా ధాన్యం ఉండడం, వీళ్ళంతా తిరిగి అక్కడికి వెళ్ళడం, అప్పటికే 70 కుటుంబాలుగా వారు సిద్ధపడ్డారు. 70 కుటుంబాలు అక్కడికి వెళ్ళి సుమారు 20 లక్షల మంది అయిపోయారు, అక్కడే ఉండిపోయారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తానిచ్చిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొని మరలా తిరిగి తీసుకుని వచ్చాడు. ఎందుకు ఈ నంబరు చెబుతూ ఉన్నానంటే, వారు బయలుదేరినప్పుడు వీరులు, యుద్ధము చేయగలిగినటువంటి వీరులు 6 లక్షల మంది. యుద్ధంలో ఎవరు ప్రవేశించాలంటే 20 సంవత్సరాల నుండి పై భాగంలో ఉన్నవారు మాత్రమే యుద్ధమునకు ప్రవేశం. వీరులే 6 లక్షల మంది అయితే అందులో స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, ఇంటికి 4 వేసుకుంటే 6 4 24 లక్షల మంది. ఈ 24 లక్షల మంది ప్రయాణమై వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడు కాదేశు బర్నేయ అనే ఒక ఊరిలో, ఒక ప్రదేశంలో వారిని లెక్కించడం జరిగింది. సంఖ్యాకాండంలో 1వ అధ్యాయంలో మొదటి ప్రజా సంఖ్య జరిగినట్లుగా మనం చూస్తాం. 3వ వచనం, 2-3 వచనాలు చదువుదామా. ఇశ్రాయేలీల వంశము చొప్పున, ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరిని లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఈ మాట 1వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. మోషేని పిలిచాడు, అహరోను పిలిచాడు, వారితో మాట్లాడుతూ, నాయనా, ఈ సీనాయి, ఈ అరణ్యంలో మరి మీరంతా కూడా ఈ ప్రజలను లెక్కించండి. ఏ వయసు వారిని లెక్కించమంటున్నాడు? ఓన్లీ పురుషులను మాత్రమే లెక్కించమంటున్నాడు. 3వ వచనంలో సైన్యముగా వెళ్ళువారిని, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలవారిని లెక్కించి. కాబట్టి ఇద్దరు పని ఏంటంటే, మరి వారి వారి పేర్లు, వారి వారి గోత్రములు, వారి వారి వంశాల చొప్పున నువ్వు వారికి ప్రజా సంఖ్య రాయాలి. 18వ వచనం చదువుదాం. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను, తమ తమ పితరుల కుటుంబములను, తమ తమ పెద్దల సంఖ్యను తెలియజెప్పగా యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను. తర్వాత 1వ అధ్యాయం 46వ వచనం చూడండి. లెక్కింపబడి 6,03,550 మంది. 6,03,550 మంది. ఇది మొదటి ప్రజా సంఖ్య. ఇశ్రాయేలు ప్రజలకు మోషే, అహరోనులు వారిని లెక్కించారు. వీరులను బయటికి తీసుకొచ్చి మరి యుద్ధం చేయడానికి వారిని ముందుగా, సైన్యానికి ముందుగా నడిపిస్తూ వచ్చారు. రెండవసారి 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనం. అయినను రాజు సైన్యాధిపతులకు గట్టి ఆజ్ఞ ఇచ్చేయుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలీల సంఖ్య చూచుటకై రాజ సముఖము నుండి బయలు వెళ్ళి, వీళ్ళు కూడా దావీదు, రెండవసారి దావీదు కూడా ఇశ్రాయేలు ప్రజలను లెక్కించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దినవృత్తాంతాల గ్రంథంలో కూడా
వారి సంఖ్య రాయబడింది. 21వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా కాబట్టి ఈ నాతాను అనేటటువంటి ఒక వ్యక్తి విరోధముగా ప్రేరేపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఎవరు ఇతన్ని ప్రేరేపించింది చూడండి. మొదటి వచనంలో, తరువాత సాతాను ఎందుకు అట్లా సాతానుడు ప్రేరేపిస్తూ వచ్చాడు? ఈ లెక్కలో ఏముందంట దేవుడు చెప్పలేదు. మీరు సంఖ్యకు ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఇసుక రేణువుల వలె నీ సంతానం ఉంటుంది అని అబ్రహాంకు సెలవిచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే లెక్క పెడుతూ వచ్చారు. దావీదుకు దేవుడు చెప్పకుండా అపవాది యొక్క ప్రేరేపణ, చాలామంది క్రైస్తవులను అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రేరేపించినప్పుడు చేయకూడని పనులు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దావీదు కూడా అటువంటి పాపాన్ని చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఆ కారణం చేత దేవుడు ఆ దావీదును శిక్షించినట్లుగా మనం చూస్తాం. దేవుడు దావీదును శిక్షించాడు. నువ్వు ఈ విధంగా చేయడాన్ని బట్టి నేను నిన్ను శిక్షిస్తున్నానని దేవుడు చెప్పాడు. అప్పుడు దావీదు అన్నాడు, మనుషుల చేతిలో పడకుండా నేను నీ చేతిలో పడతాను ప్రభు అని అన్నాడు. చూడండి దేవుని యొక్క వాక్యంలో. తర్వాత నెహెమ్యా గ్రంథములో 7వ అధ్యాయంలో 4వ వచనంలో మరొక ప్రజా సంఖ్య బబులోను చెరసాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు లెక్కించబడుతూ వచ్చారు. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండను గాని కొద్దిగా ఉండిరి. ఇండ్లు ఇంకా కట్టబడలేదు. జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. చూసారా, దేవుని చిత్తానుసారంగా పని చేయడం మనం నేర్చుకోవాలి. మరి నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజలు లెక్కించడానికి దేవుడే తన హృదయంలో ప్రేరేపణ కలుగజేస్తవచ్చు. మొట్టమొదటిగా మోషే అహరోన్లు లెక్కించారు. తర్వాత ఎవరు లెక్క పెట్టారు? దావీదు లెక్కించాడు. తర్వాత నెహెమ్యా లెక్క పెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే బబులోను చెరసాలకు వెళ్ళిన తర్వాత ఆ 70 సంవత్సరాల బానిసత్వం అనుభవించిన తర్వాత వాళ్ళు తిరిగి మరలా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు నాలుగోసారి లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. తీయండి. ఈ కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయింది. అప్పుడు ఆ ప్రజలందరూ కూడా తమ తమ గోత్రాల చొప్పున, తమ తమ వంశాల చొప్పున, తమ తమ కుటుంబాల చొప్పున ఈ యొక్క బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి చేరుకున్నారు. ఎక్కడికి వచ్చారంటే చెప్పండి? బెత్లెహేము అనబడిన దావీదు ఊరు. ఈ బెత్లెహేము అనేటటువంటిది ఒక వ్యక్తి పేరు. అర్థమైందా? బెత్లెహేము అనేటటువంటిది ఒక వ్యక్తి పేరు అన్నమాట. ఈ బెత్లెహేము అనేటటువంటి వ్యక్తి దగ్గరే ఆ వ్యక్తిని బట్టి ఆ గ్రామానికి ఆ పేరు పెట్టడం జరిగింది. అయితే అది రాను రాను దావీదు పురముగా మారిపోయింది. అది దావీదు ఊరుగా అది మారుతూ వచ్చింది. అయితే చూద్దాం, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 2వ అధ్యాయంలో
మరి ఆ సంఖ్యలో వ్రాయబడుటకు 4 పర్యాయములు పరిశుద్ధ గ్రంథములో ప్రజా సంఖ్య రాయడం జరిగింది. ఈ ప్రజా సంఖ్య గురించి మనం మాట్లాడినప్పుడు మరి ఆ ప్రజలందరూ తమ తమ వంశాలు, తమ తమ గోత్రాలు, తమ ఆ యొక్క కుటుంబాల చొప్పున ఆ లెక్కలు రాయబట్టడానికి వచ్చారు. దేవుని పిల్లలమైన మనము కూడా జీవ గ్రంథమనే దేవుని గ్రంథములో మనము మన పేరు మరి వ్రాయబడినట్లుగా మనం ఎక్కడ చేరాలి అంటే సంఘములో చేర్చబడాలి. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం అంగీకరిస్తామో దేవాది దేవుడు మన పేరు ఆ జీవ గ్రంథములో మన పేరు లిఖిస్తాడు. అట్లా అయితే మరి ఇక్కడ చూడండి 5వ వచనం చదువుదాం. 4, 5 కలిసి ఉన్నాయి. యోసేపు దావీదు వంశములోను పుట్టినవాడు గనుక భార్యగా ప్రదానము చేయబడిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. 2 భార్యాభర్తలు మరి ముందుగానే మనకు తెలిసిన రీతిగా ఇక్కడ చదవబడిన రీతిగా మరి పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా మారింది. ఆ తర్వాత యోసేపు తన భార్యను వెంటబెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు అంటే తన ప్రజా సంఖ్యలో వ్రాయించుకోవడానికి వాళ్ళ పేరు అక్కడికి వెళ్తూ వచ్చారు. తమ సొంత గ్రామానికి వారు వెళుతూ ఉన్నారు. సొంత గ్రామానికి వెళ్ళారు అని అంటే వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తూ వచ్చారు, ఎక్కడి నుంచి? ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2, 3 వచనాలు చూద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఈ కలవరపాటులో ఒక చిన్న సంగతి జరిగింది. హేరోదు రాజు దగ్గరకు ఆ జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినప్పుడు వారు ఏమైపోయారు? అడిగారు ఒక మాట, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు ఆయన. ఎందుకంటే వాళ్ళకు అనుకున్నారు రాజు కాబట్టి రాజకుటుంబంలోనే జన్మిస్తాడు అని. కానీ యేసు ప్రభువారు రాజకుటుంబంలో జన్మించలేదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినప్పటికీ ఒక పేద కుటుంబంలో ఆయన జన్మిస్తూ వచ్చాడు. ఆ సంగతి మాత్రం జ్ఞానులకు తెలియదు. వారు సరాసరి హేరోదును అడిగినప్పుడు హేరోదు అతనితో ఉన్న యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా కలవరపడ్డారు. లేఖనాలను పరిశోధించారు. శాస్త్రులను, పరిసయ్యులను, అక్కడున్నటువంటి వారందరినీ కూడా సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుడతాడో కనుక్కోమని చెప్పి వాళ్లకు ఆ విషయాన్ని అడిగాడు. అప్పుడు వారు అన్నారు యూదయ బెత్లెహేములోనే. అంటే ఇప్పుడు హేరోదు కూడా బెత్లెహేములోనే ఉన్నాడు. కాబట్టి బెత్లెహేములో ఉన్న కారణం చేత వారు ఏం చేస్తూ వచ్చారంటే, ఇప్పుడు బెత్లెహేములో ఒక ఆజ్ఞ ఇవ్వబడింది కదా, ప్రజలందరూ ఇక్కడే ఉన్నారు కదా, కాబట్టి ఇందులో చూడండి ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. 8వ వచనం, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే చూసారా, ఇక్కడ ఒక కుయుక్తితో కూడినటువంటి వర్తమానాన్ని పంపిస్తున్నాడు. మీరు వెళ్ళండి, ఆ సమాచారం తెలుసుకొని నా దగ్గరికి వచ్చి నాకు తెలియచేయండి. అప్పుడు నేను, నా కుటుంబం అంతా వచ్చి అక్కడ ఆయన కూడా, నేను కూడా మీరు ఎలాగ పూజిస్తారో నేను కూడా వచ్చి పూజిస్తాను. అతని మనస్సులో ఒక కపటం ఉంది, ఒక కుయుక్తి దాచబడి ఉంది కనుక అతడు ఆ మాట చెప్పాడు.
ఇప్పుడు ఏమైందంటే చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా ఆ వర్తమానము వీళ్ళు విన్నారో, దేవదూత వారికి కనబడి వేరే మార్గంలో వారిని తీసుకొని రావడం, తర్వాత యోసేపుకు ప్రత్యక్షమై ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఇక్కడ 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదక. చూడండి, ఆయన పుట్టాడు, చిన్న బాలుడు కదా, ఆయనను అని గౌరవిస్తున్నాడు దేవుడు. ఎంత హానర్ చేస్తున్నాడు చూడండి. ఇక్కడ ఆయనను, శిశువు అని చెప్పట్లా, బాలుడు అని చెప్పట్లా, లేకపోతే అతడు ఇతడు అని మాట్లాడటంలో ఒక యెషయా గ్రంథంలోనే యేసు ప్రభుని గురించి అక్కడ తక్కువ చేయడం జరుగుతూ వచ్చింది. ఎందుకు తక్కువ చేశారు అని అంటే, ఆయన పూర్తిగా తగ్గించబడిన దేవుడు అని ఇక్కడ చెప్పడానికి. కాబట్టి ఆ హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? మీరు లేచి బెత్లెహేము నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలంట? ఐగుప్తుకు వెళ్ళండి. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండండి. అర్థమైందా? అంతకుముందు జరిగినటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు వీరు వేరే ప్రాంతంలో, వేరే ప్రాంతాలలో వారు నివసిస్తున్నటువంటి వారు అని కూడా మనం చెప్పొచ్చు. శిశువు జన్మించిన తర్వాత వారు బెత్లెహేమును విడిచి ఐగుప్తుకు వెళ్ళారు. అంతకుముందు వారు ఇశ్రాయేలు ప్రజలు చెదరగొట్టబడినటువంటి వారుగా ఉన్నారు, ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి వారుగా ఉన్నారు. కనుక వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చెదిరిపోయిన వారుగా ఉన్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు బబులో నుంచి తిరిగి వచ్చిన తర్వాత చాలాసార్లు ఐగుప్తుకు, అష్షూరుకు దిగిపోయారు. దిగిపోవడం చేత దేవుడు వారిని అసహించుకుంటూ వచ్చాడు. అప్పుడు చెప్పాడు, మిమ్మల్ని ఎరుగని దేశంలోకి మిమ్మల్ని చెదరగొడతాను అన్నారు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. అంటే ఎవరెవరు వెళ్తారనేటటువంటిది ఇక్కడ రాయబడింది. ఇంకా కొంచెం ఒక వాక్యాన్ని చూద్దాం. 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను, చూడండి ఇక్కడ ఈ దేశమంతా పాడుగా నిర్జనంగా ఉంటుంది. ఈ జనుడు 70 తర్వాత 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇలా చాలా సందర్భాల్లో వాడు ఆ యొక్క ప్రాంతాన్ని విడిచి చెదరగొట్టబడినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టే ఒక పత్రిక కూడా రాయడం జరిగింది. యాకోబు పత్రిక అని మన బైబిల్లో ఉంటుంది కదా, హెబ్రీ తర్వాత చూడండి 1వ వచనం. చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు అన్య దేశములయందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని రాయి. వీళ్ళు ఎక్కడున్నా చెప్పండి, చెదిరిపోయారు. అందరూ కూడా చెదిరిపోయారు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత చెదిరిపోయిన సంగతి.
ఇలా చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్తలో మనం గమనించినప్పుడు నేను 3 విషయాలు నేను చెప్పి ఈ బైబిల్ పట్టణాన్ని ముగించాలని ఇష్టపడుతూ ఉన్నా. ఇక్కడ మనము ప్రజా సంఖ్య 4 సందర్భాల్లో రాయబడింది. తర్వాత హేరోదు ఎందుకు చంపాలని కోరుకుంటున్నాడు ఆ సంగతి చెప్పాను. ఆ తర్వాత ఇక్కడ బెత్లెహేము గురించి మనము ఒక్క మాట మనం చూద్దాం. బెత్లెహేము అనేటటువంటిది ఒక చిన్న గ్రామం. ఈ చిన్న గ్రామమైన బెత్లెహేమును గురించి మీకా గ్రంథంలో ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయం 2వ వచనం. మీకా పాత నిబంధనలో 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామం అయినప్పటికీ ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తాడంట? స్వల్ప గ్రామమైనను. ఎందుకు స్వల్ప గ్రామాన్ని ఎందుకు రిచ్గా లేకపోతే ఉన్నతమైనటువంటి మరి ప్యాలెస్, భవంతి, అన్ని సౌకర్యాలు కలిగినటువంటి భవంతిలో ఆయన ఎందుకు జన్మించలేదు? స్వల్ప గ్రామమైనటువంటి కుగ్రామములో విసిరివేయబడినట్లుగా ఆయన స్వల్ప గ్రామమైన బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఒక చిన్న గ్రామము నుండి రక్షకుడిని తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఆ చిన్న గ్రామమే ఇప్పుడు ఇందాక మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చదువుకున్నాం కదా ఒక మాట, అక్కడ కూడా చూద్దాం. అక్కడ ఈ మాట నెరవేరినట్లుగా మనం చూస్తాం. 5వ వచనం మత్తయి సువార్త. అందుకు వారు యూదయా బెత్లెహేములోనే ఏలయనగా యూదయా దేశపు బెత్లెహేమా నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఈ రోజుల్లో చాలామంది నేను చిన్నదాన్ని, నాకేమీ లేదు, నేనంతా పడిపోయాను, నేను ఒంటరిదాన్ని, లేకపోతే నేను చాలా దిగాలుగా. ఎప్పుడు దయచేసి బలహీనమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. స్వల్ప గ్రామమైన బెత్లెహేమును దేవుడు ఎన్నుకున్నాడే. మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివి కావు, ఎంత మాత్రము విడవబడిన దానివి కావు, ఎంత మాత్రము త్రోసివేయబడిన దానివి కావు, ఎంత మాత్రము కూడా నేను నిన్ను మరిచిపోయేవాడిని కాదంటున్నాడు. అందువల్ల మనము దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఒక చిన్న గ్రామమైన బెత్లెహేమును దేవుడు ఇక్కడ ఎన్నుకోవడానికి మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుంచి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనని మీకా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఇక్కడ నెరవేరటం మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తూ వచ్చామనంటే బెత్లెహేము స్వల్ప గ్రామమైనప్పటికీ దేవుడు దాన్ని ఎన్నుకున్నాడు. చిన్నది కానీ అందులో నుంచి క్రీస్తు రావడం జరిగింది. అర్థమైందా? ఇంకొక మాట, చిన్నది ఒక మాట ఉంది. ఇశ్రాయేలు దేశపు చిన్నది 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో వయస్సులో చిన్నది, విశ్వాసములో పెద్దది. ఈ కుష్ఠరోగి అయినటువంటి నయమాను యొద్ద పరిచారం చేస్తున్నటువంటి ఒక షోమ్రోను పట్టణం నుంచి తీసుకొని వచ్చినటువంటి ఒక ఇశ్రాయేలు దేశపు చిన్నది ఏమంటుంది? యజమానుని చూసింది, అతని చేతులంతా గాయాలు, కాళ్ళు గాయాలు, కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అదే మా దేశంలో అయితే కుష్ఠరోగిని ఇలా బజాట్లో తిరగనివ్వరు, కుష్ఠరోగికి ఇంట్లో పిలిచి భోజనం పెట్టరు. కానీ ఇటువంటి వ్యక్తి చూసినప్పుడు వెంటనే చెప్పింది, ఈ కుష్ఠరోగి అయినటువంటి ఈ యొక్క నయమాను అనే అధిపతి షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గర ఉంటే ఇతను జబ్బు పోతుంది అని చెప్పిందా? ఎవరు చెప్పగలుగుతారు కదా? కానీ ఆమె చెప్పినప్పుడు వెంటనే ఆ భర్తకు ఆ యొక్క నయమాను భార్య చెబుతూ వచ్చింది. వెంటనే అతను ఒక లెటర్ తీసుకున్నాడు, 1,20,000 రూపాయలు తీసుకున్నాడు. ఇంకేం చేశాడు? 10 జతల బట్టలు తీసుకున్నాడు.
ఇంకా వెండి తీసుకున్నాడు, 20 మణుగులు వెండి తీసుకున్నాడు, ఒక రథం తీసుకున్నాడు. ఆ షోమ్రోను అనగా ఈ సిరియా నుంచి షోమ్రోనుకి వెళ్ళిపోయాడు. రాజుగారితో మాట్లాడాడు, ప్రవక్త పలానా చోట ఉంటాడు, మీరు వెళ్ళండి అని అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనింట్లో ప్రార్థన చేసుకుంటున్నాడు ఎలీషా గారు. ప్రార్థన చేసుకున్నప్పుడు గెహాజీని పంపించాడు. గెహాజీ, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు, పక్కన యోర్దాను నది ఉంది, అందులో 7 సార్లు మునిగి వెళ్ళిపోవని చెప్పాను. చాలా దూరం నుంచి పేషెంట్ వస్తే డాక్టర్ గారు నేను చూడను, నర్స్ చేత చూపిస్తే, కంపౌండర్ చేత చూపిస్తే ఎట్లా ఉండదమ్మా? బాగోదు కదా. చాలా సీరియస్ అయిపోయాడు. నేను అంత దూరం నుంచి ఇంత డబ్బు పట్టుకొని ఇన్ని బట్టలు పట్టుకొని వచ్చాను, నా జబ్బును పోగొట్టుకోవడానికి బాధపడుతూ వచ్చాను. ఆ చిన్న పిల్ల మా ఇంట్లో పనిచేసే ఒక చిన్న అమ్మాయి చెబితే నేను వచ్చాను, కాబట్టి నాకు ఆరోగ్యం వద్దు, ఏమొద్దని చెప్పి రివర్స్ వెళ్ళిపోతున్నాడు. తిప్పు వెనక్కి వెళ్ళిపోయిన రథాన్ని అన్నాడు. జరిగిందేంటి తెలుసా? అతను ఒక చిన్న మాట చెప్పాడు, అయ్యా నువ్వు వెనక్కి తిప్పమంటున్నావు కదా రథాన్ని, అతను నేను ₹1,00,000 అడగలేదు, ఆ ₹1,00,000 సరిపోవు, ఇంకొక 50,000 కావాలంటే ఇస్తావా? ఇస్తానయ్యా. 10 జతల బట్టలు సరిపోవు, ఇంకో 10 జతల బట్టలు కావాలంటే ఇస్తావా? ఇస్తాను. ఇంకా వెండి సరిపోదు, ఇంకా తెమ్మంటే తెస్తావా? తెస్తాను. కానీ అవన్నీ ఏం అడగలేదు కదా ప్రవక్త. ఎలీషా ప్రవక్త ఏం అడగలేదు. యోర్దాను నదిలో 7 సార్లు మునుగమన్నాడు, ఖర్చు లేని పని. కాబట్టి దీనికి మీరు ఎందుకు సీరియస్ అవుతారని చెప్పి ఆ రథం తోలే అధిపతి ఉంటాడు కదా, ఆయన చెప్పాడు. మనోడికి బల్బు వెలిగింది. వెంటనే సరే పోదామన్నా పోయాడు. అలా మునుగుతూ ఉన్నాడు. ఆ మునిగి తేలిన తర్వాత పసిపిల్లవాని దేహంలాగా అతను తయారయ్యాడు. నేను అనుకోలేదే ఎంత స్వస్థత నాకు కలుగుతుందని. మా ఇంట్లో చిన్నమ్మాయి ఉంది, పనిచేయడానికి వచ్చింది. నేను చెరగుని తీసుకొని వచ్చాను ఆ పాపను. ఒక బానిసగా నా దగ్గర సేవ చేసుకునేటటువంటి, నా భార్యకు ఉపచారం చేసేటటువంటి ఈమె నా కుటుంబానికి ఇంత మేలు చేస్తుందని నేను అనుకోలేదు. వెంటనే ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళాను, ఆ ప్రవక్త దగ్గరికి బయలుదేరారు. ఎప్పుడైతే ప్రవక్త దగ్గరికి వెళ్ళడం జరిగిందో, అయ్యా ఇవన్నీ తీసుకోండి. ఆయన అన్నాడు, నేను ఫీజు తీసుకునే డాక్టర్ని కాదు అన్నాడు. ఏమన్నాడు? నేను ఫీజు తీసుకునేవాడిని కాదు, నీ డబ్బులు నాకు అవసరం లేదు, నీ డబ్బు చూసి నేను స్వస్థపరచలేదు, కాబట్టి నువ్వు వెళ్ళు అని అన్నాడు. అయ్యా అట్లా కదయ్యా, మీ దేశంలో కొద్దిగా మట్టెను నాకు ఇవ్వండి, మట్టెను నాకు ఇస్తే నేను అక్కడికి వెళ్ళి ఒక చిన్న బలిపీఠం కట్టుకొని అక్కడ ప్రార్థన చేసుకుంటానయ్యా. ఎందుకంటే ఇది పవిత్ర భూమి, అక్కడ రాజు ఉంటాడు కదా, నేను సైన్యాధికారిని, కాబట్టి రాజు ఇలా మొక్కినప్పుడు నేను వాళ్ళ దేవతకు నేను నమస్కారం చేయకుండా మీ దేవుడు నిజమైన దేవుడు కనుక నేను మీ దేవుని ఎదుట నేను ప్రార్థన చేసుకుంటానని చెప్పాడు. సరే తీసుకుపోతే నువ్వేమైనా తీసుకుని అన్న. అర్థమవుతుందా? విశ్వాసములో చిన్నది, ఆ విశ్వాసములో పెద్దది, వయసులో చిన్నది. కానీ ఆమె నిరాశపడలేదు. స్వల్ప గ్రామమైన బెత్లెహేమా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నీలో నుండి వస్తాడు ఒక అధిపతి. కాబట్టి అధిపతి నీలో నుండి వస్తాడు, సియోన్లో నుండి బయలుదేరతాడు. కాబట్టి నువ్వు చాలా ధన్యురాలని. కాబట్టి నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలు దేశపు చిన్నది, భయపడలేదు, విశ్వాసంలో చాలా గట్టిగా ఉంది కనుక యజమానుని స్వస్థపరుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు బానిస కాదు, ఆ కుటుంబానికి యజమానురాలైపోయింది. ఎంత అర్హత సంపాదించుకుంది. స్వల్ప గ్రామం అని, చిన్నది అని మనం త్రోసివేయద్దు. ఒక చిన్న దోనె ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు బోధించడానికి వచ్చినారు. ఒకసారి పేతురుని అడిగాడు, పేతురు నీ దోనె కొద్దిసేపు నాకు ఇస్తావా అన్నాడు. అయ్యా నాది చిన్న దోనె ప్రభు. చూడండి లూకా సువార్త 11వ అధ్యాయం, 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం. చదవండి మొదటి నుంచి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా రెండు దోణులను చూచెను.
జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. ఏం చేస్తున్నారంట? ఒక చిన్న దోణెలు, అవి 2 దోణెలు. వీళ్ళు ఏం చేశారు? ఆ దోణెలు అంటేనే గుర్తుపెట్టుకోండి, 2, 3 మాత్రమే ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దాన్ని పడవ అని కూడా మనం పిలుస్తాం. తర్వాత ఇంకా షిప్ ఉంటుంది, అందులో వేల మంది పడతారు. చిన్న లాంచీలు ఉంటాయి, అందులో కనీసం ఒక 50-60 మంది వెళ్తారు. ఇక పెద్ద షిప్ ఉంది కదా, దాంట్లో వేల మంది, ఒక్కసారి 2000 మంది, 3000 మంది కూడా ప్రయాణం చేయొచ్చు. దాంట్లో అంతస్తులు ఉంటాయి, అరలు ఉంటాయి, అందులోనే కరెంటు తయారవుతుంది, అందులోనే అన్నీ ఉంటాయి అన్నమాట. అయితే చిన్న దోణెలైనటువంటి మరి ఈ యొక్క సీమోను, లేకపోతే యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఈ వీళ్ళు యేసు ప్రభువారి యొక్క శిష్యులు. అప్పటి వరకు ఆయన శిష్యులు కాలేదు. అయితే వీళ్ళు ఏం చేశారు? ఆ దోణెలు కడుక్కుంటూ ఉన్నారు. అక్కడ వలలు దులుపుకుంటూ ఆ దరికి నెట్టారు కదా, దరికి వచ్చి మొత్తం దులుపుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు అన్నాడు, ఆ దోణెల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం ద్రోయి లోపలికి కొంచెం నీళ్లలోకి నన్ను నెట్టయ్యా అన్నాడు. చాలామంది ఏం చేస్తారు? నీళ్ళలోకి వెళ్ళడానికి ఇష్టపడరు. అలలు ఇలా వస్తూ ఉన్నప్పుడు గాలికి అటు ఇటు ఊగులాడుతుందని చెప్పి ఏం చేస్తారంటే దానికి ఒక లంగర్ వేస్తారు, యాంగర్ అంటారు కదా, ఆ యాంగర్ని అక్కడ వేసి లేకపోతే ఒక కర్ర లాంటిది బాతి ఐరన్ పోల్స్ ఉంటాయి కదా, వాటికి కట్టేస్తారు. కానీ ప్రభు ఏమన్నాడంటే, కొంచెం నీళ్ళల్లోకి దీన్ని దోస్తావా, నేను దాంట్లోకి వస్తే నిలబడాలన్నాడు. జరిగింది ఏంటంటే, సరే జనాలంతా వచ్చేసారు అక్కడికి. ఆ ప్రజలందరి మధ్యలో యేసు ప్రభువారు దోణిలో నిలబడి కొద్దిసేపు వాక్యం చెప్పారు. దేవుని మాటలు వాళ్ళందరికీ బోధించారు. చూడండి, ఆయన బోధించడం చాలించాడు. 4వ వచనంలో, నీవు దోణిను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి. ఏం చెప్పాడంట ఆయన? వాక్యం విన్నారు. చాలామందికి వాక్యం దగ్గరికి వస్తారు, ప్రార్థనకు వస్తారు, కానీ ఇంటికాడ ఆలోచనలు వస్తూ ఉంటాయి. రేపు ఎట్లా, రేపు గురువారం 2 కిస్తీలు ఉన్నాయి, లేకపోతే వాడు వచ్చి పొద్దున్నే బెల్లు కొడతాడు, హార్న్ కొడతాడు, నేనేం చేయాలి, ఇంటికాడ ఆలోచనలు ఉంటాయి చాలామందికి. అవునా కదా? పలానా ఆయన నన్ను రమ్మన్నాడు, నేను అక్కడికి వెళ్ళాలి, లేకపోతే రేపు ఒక ప్రోగ్రాం ఉంది దానికోసం వెళ్ళాలి, ఇక రకరకాలైన ఆలోచనలు. కానీ వాళ్ళు ఉండేది ఎక్కడ? దోణి దగ్గరే, యేసు ప్రభు దగ్గరే ఉంటారు. కానీ వీళ్ళ ఆలోచనలు ఏంటి? అంత నాసు పీసు, కట్టెలు, చెత్త చెదారం ఆ యొక్క దులుపుతున్నారంటే, వలలు శుభ్రపరచుకుంటున్నారంటే అర్థం ఏంటి? నత్తగుల్లలు అన్నీ పడ్డాయి, ఒక్క చేప కూడా పడ్డాయి. ప్రభు చెప్పాడు, సీమోను పిలిచాడు, నీ దోణిని లోతుకు నడుపు, నీ వలలు శుభ్రం చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి కదా వలలు, వాటిని తీసుకొని నువ్వు దోణిని లోతుకు నడిపించు, నేను ఒక ప్రదేశం చెప్తాను, అక్కడికి. చూడండి 5వ వచనం, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమి దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాడు. ఎవరి మాట అంట? దేవుని మాట. వలలు వేట. ఈ మాట ఎందుకు చూస్తున్నాం? చిన్న దోణి, చిన్న పిల్ల, చిన్న ఊరు. ఈ చిన్న దోణిలో ప్రభు ఉన్నాడు. ఆ చిన్న పాపలో విశ్వాసం ఉంది. ఆ చిన్న గ్రామం దేవుడు కోరుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, చిన్నది, నేను పనికిరాని దాన్ని, పనికివాడు ఎప్పుడు కూడా అనుకోవద్దు. మనల్ని దేవుడు ఈ లోకములో ఒక ఉద్దేశంతో, ఒక పర్పస్తో ఇక్కడికి పంపించాడు. ఇక్కడ మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. స్వల్పమని, లేకపోతే నేను పేద్దానని, లేకపోతే నేను ఏ విధమైనటువంటి దేవుని దగ్గర పొరపచ్చాలు ఉండవు. అయితే ఈ చిన్న దోణిలో ప్రభు కొద్దిసేపు బోధించినంతసేపు ఉన్నాడు, లోతుగా నడిపించమన్నాడు. మనము ఒడ్డున ఉన్నంత వరకు మనకేం అర్థం కాదు. ఎప్పుడైతే మనం లోతుకు వెళ్తామో, ప్రభు చెప్పినట్లుగా
ప్రభు మాటకు లోబడి మనము ప్రయాణం చేస్తామో అక్కడ అద్భుతాలు జరగడం మొదలవుతాయి అన్నమాట. చాలా సందర్భాల్లో జరుగుద్దా అన్బిలీవబుల్, ఇది నేను నమ్మలేను. చూడండి, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. 6వ వచనం, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా ఏమైపోతున్నాయంట? దేవుని మాట విన్నారు. అప్పుడు విస్తారమైన దీవెన. చిన్న గ్రామంలో ఆ గ్రామానికి ఒక ప్రవక్త ప్రకటిస్తున్నాడు, మీకా. ఓ బెత్లెహేమా, ఊరంతా తిరిగి ప్రకటిస్తున్నాడు. కేవలం క్రిస్మస్ సీజన్ కాదు, మొత్తం ప్రకటిస్తున్నాడు. ఊరు మొత్తం, ఆ చిన్న గ్రామం పెద్ద కేక వేస్తే అందరూ ఒక దగ్గరికి వచ్చేస్తారు. చిన్న పల్లె, ఆ పల్లెలో నిలబడి మాట్లాడినప్పుడు ఇది ఎప్పుడు జరుగుద్ది? వస్తాడా? 2000 సంవత్సరాల నుంచి చెప్తున్నారుగా, యేసు రాలేదు, యేసు రాలేదు, యేసు రాలేదు. ఆయన రావడం ముఖ్యం కాదు, నువ్వు సిద్ధపడటం ముఖ్యం. ఆయన వస్తాడు. కానీ ఈరోజు ఎత్తబడితే ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి మన సిద్ధపాటు మనం ఎత్తబడలేము. విడవబడిన కన్యకల వలె, బుద్ధి లేని కన్యకల వలె మనం విడవబడిదాం. ప్రభు వస్తే ఉపయోగం ఉంది? ఎత్తబడాలి కదా. ఎత్తబడకుండా నువ్వు రా ప్రభు నాలోకి రా నాయన, నా ఇంట్లోకి రా అంటే ఎందుకు వచ్చేది? ఆయన ప్రభు ధోనిలో కొద్దిసేపు ఉన్నాడు. ఎప్పుడైతే కొద్దిసేపు ఉన్నాడు, వారాలకు చేసి విస్తారమైన చేపలు, అన్లిమిటెడ్. విస్తారమైన చేపలు అంటే లిమిటెడ్ కాదు. చూడండి ఎంత అద్భుతం జరిగిందంటే, ఇక పాలివారు ఏం చేస్తూ వచ్చారు? వేరే వాళ్ళ దోణలను పిలవడం జరిగింది. అయ్యా, మేము లాగలేకపోతున్నాం, దయచేసి ఈ చేపల వల ఈ లోపలికి లాగడానికి మీరు కూడా మాతో రండి, సహాయం చేయడానికి. మన ఆశీర్వాదాలు ఇతరుల చేత కూడా దేవుడు మోయిస్తాడు. అర్థమైందా? యెషయా గ్రంథం చూద్దామా? మన ఆశీర్వాదాలను దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మోపిస్తాడు. ఒంటె బరువుల చేత దాన్ని మోపిస్తాడు. 60వ అధ్యాయం 5వ వచనం చివరి భాగంలో, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును, ఒంటెల సమూహము ఏఫాయిల లేత ఒంటెలను నీ కొరకు కేదారు గొర్రె మందలని కూడుకొనును. ఏంటంటే ఇదంతా ఆశీర్వాదాలే. మీరు చదివితే 60వ అధ్యాయము అద్భుతంగా ఉంటుందమ్మా. కాబట్టి ఈ యొక్క శ్రేష్టమైన, నీకు ఎవరైతే హాని చేశారో వాళ్ళ గురించి కూడా ఒక మాట చెప్పాడు. 14వ వచనం, నిన్ను బాధించిన వారి సంతానపు వారు. కాబట్టి చూడండి, ఇక్కడ నీకు ఏమి తక్కువ కాదని చెప్తున్నాడు. ఇక్కడ శత్రువులు కూడా నీ దగ్గరికి వచ్చి నీ పాదాల మీద పడతారు. ఒంటె బరువులు, ఒంటెల మీద ఎంత బరువులు మోయొచ్చు, ఏనుగుల మీద ఎంత బరువు మోయొచ్చు. అలాగ రాజులు ఐశ్వర్యం, ఆ సొమ్మంతా నీ దగ్గరకు తీసుకొని రాబడుతుంది. దేవుని మాట వింటే, లోతుకు నడిపిస్తే దోణిన తప్పకుండా జరుగుతుంది. చిన్న దోణె, విస్తారమైన చేపలు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయంలోకి వద్దాం. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, నజరేత్ అనే ఊరు ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశం. ఈ నజరేతు అనేటటువంటి ఊరిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నజరేతు వాడు అనిపించుకుంటూ వచ్చాడు. మీ దేవుడు అంటే అడ్రస్ ఏం చెప్తాం? మాది ఫలానా గ్రామం అని చెప్తాం, అవునా కదా? ఈ బెత్లెహేముకు, ఈ నజరేతుకు యేసు ప్రభు వారు సిలువ మీద ఒక చెక్క పెట్టారు. గుర్తుందా? మీరు ఏ ఫోటో చూసినా INRI అనే మాటలు ఉంటాయి. చూసారా లేదా? ఇప్పుడైనా కొట్టి చూడండి. జీసస్ క్రాస్ అని కొడితే పైన ఒక 4 అక్షరాలు ఉంటాయి అన్నమాట. INRI. ఏంటి వీటి అర్థం ఏంటి? I అంటే
ఇకూదియా యూదుల అంటే యూదుల, ఎన్ అంటే నజరేత్, ఆర్ అంటే రిక్స్, ఆర్ఐఎక్స్ రిక్స్ అంటే రాజు. అర్థమైందా? INRI అంటే యూదులకు రాజు అంటే వారు హేళన చేయడం కూడా అపదంతో హేళన చేస్తూ వచ్చారు అని వారు హేళనగా ఆ యొక్క శిలా ఫలకాన్ని ఆయన సిలువ మీద పెట్టడం జరుగుతూ వచ్చింది. అది గ్రీకు పదంలో ఆ మాట ఉంది కనుక వాటిని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి మరలా మనకు తెలుగులోకి అనువదించడం జరుగుతూ వచ్చింది. యూదుల రాజు అనేటటువంటి బోర్డును వారు అక్కడ తగిలిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ మనం చూస్తే నజరేతు లేకపోతే బెత్లెహేమ్ అనేటటువంటి దానికి ఈ ప్రపంచంలోనే ద బెస్ట్ సిటీ అన్నమాట. అంటే అది ఒక పవిత్ర భూమి. మీరు రాయల్ అట్లాస్ ఉంటుంది కదా చదువుకునే వాళ్ళకు, ఆ అట్లాస్లో కూడా నేను చూశాను ఆ పవిత్ర భూమి, పవిత్ర భూమి, గోల్డెన్ ఏమంటారు కంట్రీ, గోల్డెన్ కంట్రీ అని, ఆ బంగారు దేశం అని దానికి పేరు. ఇంత పేరు ఎందుకు వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ జన్మించడం ద్వారా. కావాలంటే మీకు ఇక్కడే ఉంది, చూపిస్తాను. మీరు ప్రేయర్ అయిన తర్వాత రండి. వాక్యం ఏం చెప్తుందంటే ఆ చిన్న నజరేతు అనేటటువంటి బెత్లెహేమ్ అనేటటువంటి ఊరు యేసు ప్రభువు నజరేతు వాడు అనిపించుకున్నాడు. మత్తయి సువార్త చూద్దాం రండి. మత్తయి సువార్త 2:22. ఆర్కెలాయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యూదయా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. దేవదూత చేత బోధించబడి, నాయనా మీకా ప్రవక్త ప్రవచించాడు, ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, గలిలయకి వచ్చావు కదా, గలిలయ నుండి నజరేత్ అనే ఊరికి వెళ్ళు. ఎందుకంటే కింద రాయబడింది చూడండి, ఆయన నజరేతు వాడు అనబడునని ఈలాగు జరిగిన. ఏమని పిలవాలంట ఆయన్ని? నజరేతు వాడని అనబడుతాడు. నజరేతు వాడు అనబడతాడు యేసుప్రభు. వాళ్ళ ఊరు అదే, యేసుప్రభు దేవుడు అంటే నజరేతు. మనమైతే పల్లెటూరు పేరు చెప్పాం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు? భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చారు. నువ్వు అక్కడ ఉంటున్నావా? చాలా సందర్భాల్లో సిటీ పేర్లు చెప్పడానికి ఇష్టపడతాం కానీ చిన్న పల్లెలు చెప్పడానికి ఇష్టపడం. కానీ దేవుడు ఆ మాట చెప్పుకోవడానికి చాలా ఇష్టపడుతున్నాడు. నజరేతు వాడు అనిపించుకోవడానికి ఆయన అడ్రస్ అక్కడ చెక్కబడుతూ వచ్చింది. ఈ ప్రపంచంలో రోమా ప్రభుత్వపు గవర్నమెంట్లో ఆయన పేరు, ఆయన ఊరు, ఆయన ప్రదేశం స్పష్టంగా తల్లిదండ్రుల పేర్లు ఆ రికార్డులో ఎక్కబట్టే ఈరోజు ఈ కాలము రెండుగా విభాగించబడింది. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. కాలాన్ని రెండు ముక్కలుగా చేశాడు. పాత నిబంధన కొత్త నిబంధనలాగా. అర్థమైందా? ఒక రొట్టెను రెండు భాగాలుగా చేసినట్లుగా పాత జీవితం క్రొత్త జీవితం లాగా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే రెండు ముక్కలుగా చేయగలిగిన వాడు, చరిత్ర పురుషుడు, యుగ పురుషుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నజరేతు వాడు. చిన్న గ్రామమా, ఆ ఊరి పేరు నేను చెప్పను, షేమ్ అంటాం. ఆయన షేమ్ అవ్వలేదు, ఆయన బాధపడలేదు, ఆయన నజరేతు వాడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన బోర్డు కూడా అలాగే పెట్టబడుతూ వచ్చింది. ఎన్ అంటే నజరేతు. 23వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వచనం. 21:11 చదవాలి ముందు. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పారంట. అంటే అప్పటికే ఆయన లాజరు, చనిపోయిన లాజర్ను లేపేసరికి అసలు ఈయన ఎవరు వాళ్ళలో ఇప్పుడు వచ్చింది.
అసలు ఈయన ఎవరు? చనిపోయిన వాళ్ళు కూడా లేపుతున్నాడు, కుష్ఠరోగులు బాగు చేస్తున్నాడు, నడుము వంగిపోయిన వాళ్ళు బాగు చేస్తున్నాడు, కుంటివారిని నడిపిస్తున్నాడు, మోగవారికి మాట ఇస్తున్నాడు, గొడ్డివారికి చూపిస్తున్నాడు, అరిచి కేకలు పెడితే పిలిచి మరి అక్కడ ఆశీర్వదిస్తున్నాడు, పడిపోయిన వారిని లేపుతున్నాడు. ఎవరైనా అనే అనుమానం వాళ్ళకు వచ్చినప్పుడు ఆ జన సమూహం అందరూ అంటున్నారు, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్తున్నారు. వాళ్ళందరూ ఒక ప్రవక్త అనుకుంటున్నారు. ఇంత అధికారం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఈయన యేసయ్య. బైబిల్లో యేసులు ఎంతమంది ఉన్నారు తెలుసా? 3 యేసులు ఉన్నారు బైబిల్లో. ఈయన నజరేతు వాడైన యేసు. మన యేసు అనే ఒక ఆయన ఉన్నాడు అపోస్తల కార్యాల్లో. బరయేసు అనే ఒక ఆయన ఉన్నాడు. అర్థమైందా? ఈయన నజరేతు వాడైన యేసు. బైబిల్లో యేసులు 3 ఉన్నారు, యోసేపులు 6 ఉన్నారు. అర్థమైందా? మరియలు ఒక 4-5 ఉన్నారు. ఈ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యములో నజరేతు అనేటటువంటిది చాలా, బెత్లెహేం అనే ఊరు చాలా ఘనపరచబడినటువంటి గ్రామం. కాబట్టి రాత్రికాల సమయంలో మరి ఇంకా లూకా సువార్తలో ఒక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. అదేంటంటే 6వ వచనం, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిన్నను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున నేను తీసుకోవాల్సిన మాట ఏంటంటే వారికి స్థలము లేనందున, సత్రములో వారికి స్థలము లేనందున. సత్రములు ఏం లేదంటే చెప్పండి. లోకరక్షకుడు, భూమిని పుట్టించినవాడు, సముద్రాల నిర్మాణం చేసినవాడు, అగాధ సముద్రాల మీద పునాదులు వేసిన దేవుడు, ఆకాశాన్ని నిర్మించినవాడు, వెలుగును కలగజేసినవాడు, సూర్యచంద్ర నక్షత్రాలను పుట్టించినవాడు, మాట చేత మహత్తు గల ప్రపంచాన్ని నిర్మాణం చేసినవాడు. ఏమైందంట? సత్రములో వారికి స్థలము లేనందున. స్థలం లేకపోవడం ఏంటి కదా? అప్పటికే నిండిపోయింది. ఎందుకంటే ప్రజాసంఖ్య రాయించుకోవడానికి ప్రజలందరూ ఆ వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళిన వారు అక్కడికి వచ్చేసారు. కారణం ఏంటి? ఇదిగో ఈరోజు మేము జనాభా లెక్కల్లో పడబోతున్నాం. జనాభా లెక్కలు నేను ఉండాలి, నా పేరు ఉండాలంటే నేను నా గ్రామానికి వెళ్ళి నా పేరును ఈ ప్రభుత్వంలో నేను ఎక్కించుకోవాలి. ఇది అవసరమా కాదు చెప్పండి? ఎందుకు అవసరం అంటే మనము ఈ లోకపు గవర్నమెంట్లో మనం ఉన్నాం. అర్థమైందా? గవర్నమెంట్ అంటే తెలుగులో దీన్ని ప్రభుత్వము అంటారు. ప్రభువు లేకుండా ప్రభుత్వం లేదు. కానీ మనము ఏ ప్రభుత్వానికి చెందిన వాళ్ళం అంటే పరలోక ప్రభుత్వానికి చెందిన వాళ్ళం. మనకు అక్కడి నుంచే సమస్తం కూడా వస్తుంది. మనకు అక్కడి నుంచే, ఎందుకంటే మనం ఈ లోకంలో ఏది మనం తీసుకున్నా చేసుకున్నా మనం ఏం చేస్తామంటే ప్రభువు నుంచి, ప్రభువా నాకు ఫలానా కొరత కలిగి ఉన్నాను, నాకు దయచేసి. ఇది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే పరలోకం నుంచి వస్తుంది. కాబట్టి మనం అక్కడికి చెందిన వారు. అది నిలవరమైన పట్టణం, అది పునాదులు గల పట్టణం, దేవుని చేత కట్టబడినటువంటి పట్టణం కనుక అక్కడి నుంచి భూమికి ఒక కనెక్షన్ ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వము, అర్థమైందా? చూద్దాం. దీనికి పరలోకానికి ఏ విధమైన కనెక్షన్ ఉందో యోబు గ్రంథం. యోబు గ్రంథం 'భూమి మీదనున్న ప్రభుత్వము' అనే మాట మనం చూద్దాము. 25వ అధ్యాయము 7వ వచనం. సరిహద్దులు ఏర్పరిచిన దేవుడు. 26వ అధ్యాయము 7వ వచనం అమ్మ. సారీ, ఉత్తర దిక్కునున్న
ఆకాశ విశాలమును ఆయన పరచెను. ఆ, శూన్యము పైన భూమిని వేలాడదీసెను. ఆ. వాటి క్రింద మేఘములు చిక్కిపోకుండా ఆయన తన మేఘములతో నీళ్లను బంధించెను. తర్వాత 28వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతాం కొన్ని వచనాలు. మనుషులు ఉమ్, చీకటికి అంతము కలగజేయుదు. ఉమ్. గాఢాంధకారములోను మీరు 26, 27, 28 చదివితే ఇదంతా కూడా దేవుని యొక్క సృష్టి వివరాలు ఇందులో రాయబడుతూ వచ్చాయి. వారికి సత్రంలో స్థలము లేనందున, దేవునికి స్థలం లేకుండా పోయింది కదా. స్థలం లేదు కాబట్టి నాయనా నీకు కొంచెం పడవిస్తావా అన్నాడు. స్థలం లేదు కాబట్టి జక్కే దగ్గరికి వచ్చి ఏమన్నాడు, ఈ రాత్రి నీ ఇంట్లో ఉండాలి కదా. ఒకానొక సమయంలో యేసు ప్రభు వారు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు, 12 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడు, ఆయన ఒక రోజంతా కూడా వాళ్ళ అమ్మా నాన్నలతో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తప్పిపోయి మధ్యలో ఆయన వేరే అయిపోయాడు. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళు చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్నారు, కొడుకేడి అనుకున్నాను, లేడు. లేకపోతే అప్పుడు ఎవరో చెప్పారు, మీ అమ్మ నాన్న మీకోసం ఎదుగుతున్నారు అని అంటే, అసలు నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు అన్నాడు ఆయన. అర్థమవుతుందా? కనుక ఆ విధంగా అన్నాడు. ఎందుకు అంటే ఈ లోక సంబంధమైనటువంటి బాంధవ్యాలు, ఈ లోకములో తనదంటూ ఏది కూడా యేసుప్రభు సంపాదించుకోలేదు. కేవలము ప్రజలను మాత్రమే ఆయన సంపాదించుకున్నాడు. ఆత్మలను, హృదయాలను ఆయన సంపాదించుకుంటూ వచ్చాడు. సత్రము లేదు, సత్రములో వారికి స్థలము లేదు. అప్పటికే రాణువ వారు ఉన్నారు. తర్వాత ముందుగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కూపన్లు తీసుకొని లోపలికి ప్రవేశించారు. గదులన్నీ నిండిపోయాయి సత్రంలో. ఆ దినాలలో పూటకూళ్ళ వారి ఇల్లు, సత్రాలు ఇలా ఉండేవి కదా. మనం కూడా చదువుకున్నాం కదా, పేదరాశి పెద్దమ్మ అనే, అలా మనం చదివేమో లేదా. అక్కడికి వెళ్ళిన తర్వాత పూటకూళ్ళ అని ఆ ఇంట్లో, అయ్యా ఇక్కడ ఉండండి, మీరు చాలా మార్గం నుంచి వస్తున్నారు అని చెప్పి వాళ్ళకి అక్కడ భోజనం పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో ఒకటి ఆమెకి ఇచ్చి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇలాంటి సత్రాలు అక్కడక్కడ ప్రభుత్వం నిర్మాణం చేస్తూ ఉండేది. అలసట, ప్రజలందరూ మరి ఇలాగ డైరెక్ట్గా ప్రయాణం చేస్తే అలసిపోతారు కనుక అక్కడక్కడ వారికి సత్రాలు ఏర్పాటు చేసి అక్కడ కావలసిన సెలయేర్లు, కొలన్లు అట్లా ఏర్పాటు చేసేవాళ్ళు. ప్రయాణస్తులందరూ కూడా అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, అదంతా చూసుకోవడానికి, నడిపించడానికి. వాళ్ళందరికీ ఉంది స్థలం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తల్లిదండ్రులకు అక్కడ స్థలం దొరకలేదు. దేవునికి స్థలము లేనటువంటి ఈ లోకం. రెండోది, ఆయనకు మన హృదయంలో స్థలం దొరకడం. ఒకసారి చూద్దామా, రోమాపత్రిక 1:28 త్వరగా చూద్దాం, నేను ముగిస్తాను. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు ఇక్కడ అక్కడ సత్రంలో స్థలం లేదు, ఇక్కడ దేవునికి స్థలం లేదు. దేవుడు కోరుకునేది సత్రంలో స్థలం కాదు. ఎక్కడైనా జన్మిస్తాడు. పుట్టవలసిన వాళ్ళు ఎక్కడైనా పుడతారు, చావలసిన వాళ్ళు ఎక్కడైనా చచ్చిపోతారు. కానీ ముఖ్యమైనది ఏంటి? దేవునికి మన హృదయంలో చోటు కావాలి. మరి మన హృదయంలో చోటు ఖాళీగా ఉందా? రెండోది, వాక్యానికి చోటు లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 37 వచనం త్వరగా చదవండి. యోహాను సువార్త 8:37. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. నా వాక్యానికి చోటు లేదు. చోటు లేకపోతే ఎక్కడ ఉంటాం చెప్పండి? చోటు లేని స్థలం అయిపోయింది. కాబట్టి మనం ఇక్కడేం చూస్తున్నాం అంటే, దేవునికి చోటు లేదు, వాళ్ళ తల్లిదండ్రులకు చోటు లేదు, సత్రంలో స్థలం దొరకలేదు. దేవుని వాక్యానికి క్రైస్తవుల దగ్గర యేసు ప్రభు పేరుకి మాత్రం క్రైస్తవులమే, ప్రార్థనాపరులమే, అన్ని బాగానే చేస్తాం, కానీ క్రీస్తుకు మొదటి స్థానం లేదు, క్రీస్తుకు గది లేదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము చాలా విషయాలు ఈరోజు
మనం 1 నుంచి 7 వచనాలు మా లూకాసు వార్తలో చూసాం. మొట్టమొదటిగా ప్రజా సంఖ్యను మనం చూసాం. తర్వాత ఇక్కడ రెండవదిగా దావీదు గోత్రము వారి యొక్క వంశములో జన్మించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండవది బెత్లెహేము, గలిలయ, నజరేతు, ఈ 3 ప్రాంతాల గురించి మనం చూడడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం స్థలము లేదు అని. 4వది ఏంటంటే దేవునికి చోటు లేదు, దేవుని వాక్యానికి చోటు లేదు. 3వది ఏంటంటే దేవుని మందిరానికి కూడా చోటు లేదని. మందిరం అంటే చాలా విలువైంది కదా. దేవుని మందిరం కట్టాలి. దావీదుకు ప్రేరేపణ కలిగింది. మందిరం కట్టాలంటే దేవుడు నీతో ఏది చెప్పాడో చేయ అన్నాడు నాతాను ప్రవక్త. మందిరం కట్టాలి. 132వ కీర్తన చూడండి. 132వ కీర్తన 3వ వచనం చివరిగా ఈ భాగాన్ని చూస్తాను. యాకోబు యొక్క బలిష్ఠుడికి మొక్కుబడి చేసెను. నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు యెహోవాకు స్థలం చూడటం ఏంటి అసలు చెప్పండి. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. స్థలం లేదు ఆయనకి ఈ లోకంలో. ఎక్కడ 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 అంటే అది ఎఫ్రాతా. ఏ బెత్లెహేమని మనం చెప్పుకుంటూ ఉన్నామో, ఏ నజరేతు అని మనం చెప్పుకుంటున్నామో, అది యూదయా దేశపు బెత్లెహేములో, అది ఎఫ్రాతాలో ఉంది. అర్థమైందా? కింద భాగంలో చదవండి. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి. యాయీరు పొలాలు. ఎవరు యాయీరు పల్లెలు? 36 పల్లెలు ఉన్నాయి యాయీరుకు సంబంధించినటువంటివి. యెహోషువ వాళ్ళందరికీ పంచిపెట్టిచ్చాడు. ఎఫ్రాతా, బెత్లెహేము ఎఫ్రాతా, అక్కడ దేవుని మందిరం కట్టాలి, అక్కడ ప్రభువు జన్మించాలి, అక్కడ ఆయన పెరగాలి, నజరేతు వాడు అనిపించుకోవాలి. ఆయన అక్కడే అక్కడే అక్కడే. ఎందుకంటే అక్కడ కాబట్టి యెహోవాకు నేను స్థలం చూసే వరకు నా కన్నులకు నిద్ర రానేనన్నాడు. కాబట్టి దేవునికి స్థలం కావాలి. దేవుని మందిరానికి స్థలము లేదు. అది జర్నీలో గుడారాల్లో ఉంటూ వస్తూ ఉంది. దినవృత్తాంతాల గ్రంథంలో ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ప్రవక్త అయిన నాతాను పిలిపించి, నేను దేవదారుణాలతో కట్టబడిన నగరనందు నివాసం చేస్తున్నాను, తెరల చాటున ఉంది. ఎక్కడుంది చెప్పండి? తెరల చాటున ఉంది. తెరల చాటున ఉంది. తెరల చాటున అంటే ఒక గుడారం. కాబట్టి తెరల చాటున ఉన్న గుడారంలో ఎంతవరకు ఉంటారు? వాళ్ళ ఇంట్లో ఒక 3 నెలలు, వాళ్ళ అభినాదాబ్ ఇంట్లో 20 సంవత్సరాలు ఉంచారు. 20 సంవత్సరాలు ఉంచారు ఒక ఇంట్లో. ఒక ఆయన ఇంట్లో 3 నెలలు పెట్టారు. అంటే ఇశ్రాయేలు జర్నీ కదా. ఈ జర్నీలో ఎక్కడ ఉండాలి ఏం తెలియట్లేదు. అప్పుడు దావీదుకు ఆలోచన కలిగింది, ఇట్లా ఎంతకాలం దీన్ని తిప్పుదాం, ఈ మందసాన్ని ఎంతవరకు జర్నీలో దీన్ని తీసుకెళ్దాం. కాబట్టి దేవునికి ఒక స్థలం చూసే వరకు ఆ కన్నులకు నిద్ర రానిననే తీర్మానం చేసుకుంటూ వచ్చాడు. నీలో నాలో దేవునికి స్థలం ఇవ్వడానికి నేర్చుకున్నాం. సత్రములో స్థలం లేదు, దేవునికి చోటు లేదు, దేవుని వాక్యానికి చోటు లేదు, దేవుని మందిరానికి చోటు లేదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నా కుమారుడా నీ హృదయం నాకేమో, నన్ను నీలోనికి ఆహ్వానించు. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుని తట్టుచున్నాను. ఎవడైనా తలుపు తీస్తే నేను అతని దగ్గరికి వచ్చి అతనితో కలిసి నేను నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తాం. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఆ హృదయం అనే తలుపు ప్రభువు వైపు తెరచి మనం క్రీస్తుని ఆహ్వానిద్దాం. అర్థమైందా? ఆ యొక్క దోణిలోకి పేతురు ఏ విధంగా ఆహ్వానించాడో, ఆ ఇశ్రాయేలు చిన్నది ఏ విధంగా ప్రభువుని స్వీకరించిందో, బెత్లెహేము ఏ విధంగా క్రీస్తుకు జన్మస్థానమైందో,
మనం కూడా ఆ విధంగా యేసు ప్రభు వారికి శ్రేష్టమైన బిడ్డలుగా, విలువైన బిడ్డలుగా, ఆయన చేత మరి నమ్మకమైనటువంటి వారు అనిపించుకునేటటువంటి బిడ్డలుగా ఉండేటట్లుగా మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. స్థలము లేని పరిస్థితి. సత్రంలో అందరికీ స్థలం ఉంది, కానీ ఈ గర్భవతి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు తల్లికి స్థలము లేకుండా ఉంది. ఈరోజు తిరుగుతూ ఉన్నారు, ఇంటింటికి వెళుతున్నారు, ఆ ప్రదేశం అంతా తిరుగుతూ ఉన్నారు. సరైన వసతులు లేవు, ఏ విధమైనటువంటి ఆదరణ లేదు. అటువంటి పరిస్థితుల్లో పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టి పరలోక సౌధంగా మారింది. ఈ రాత్రికాల సమయంలో బెత్లెహేము వలె, చిన్న పాప వలె, చిన్న దోణి వలె ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్థలం ఇవ్వడానికి ఇష్టపడతాం.